క్రీస్తునందు ప్రియులారా, శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 3 లేఖనములో నుండి విశేష రీతిన పత్రికా పాఠ్య భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు క్లుప్తంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచన కలిగిన. వాస్తవానికి ఈరోజు ప్రసంగానికి ముందు నేనేమనుకున్నానంటే, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదు ఇప్పుడు అనే పాట కీర్తన పెడితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. అయితే కొన్ని పదాలు వినాలంటే, కొన్ని మాటలు అనేటువంటి మనం వినాలంటే, కొన్ని రకాలైనటువంటి కీర్తనలు పాటలు అనేటువంటి మనం వినాలంటే ఎక్కడ లేని భయము ఆందోళన అనేటువంటిది పొందేవారిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఉదయాన్నే 5 లేచి 5:30కి సైకిల్ దొక్కుంటా ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్యూషన్కి రాఘవేంద్రరావు గారు, ఉమామహేశ్వరరావు సార్ అని వెళ్ళేవాడిని. నేను సంజయ్ నగర్లో మా ఇంటి దగ్గర బయలుదేరి అదిగా డొంక రోడ్డు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎడం చేతి పక్కన ఒక హోటల్ ఉండేది. అదిగా అక్కడికి వచ్చేసరికి ఒక పాట ఎప్పుడు వస్తూ ఉంటుంది. అదిగా వారానికి దాన్ని దరిదాపుగా 3-4 సార్లు వింటూ ఉంటాం. ఏంటి ఆ పాట? సినిమా పాట అంటే అదిగా ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటే అదిగా కనిపిస్తుంది. సినిమా పాట అనేటువంటిది ఒకటి వచ్చేటువంటిదిగా ఉంటాను జ్ఞాపకం చేస్తాను. అక్కడ దాకా వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేస్తుంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏంట్రా బాబు ఉదయాన్నే లేచి ఆర్థిక చూసుకో అయితే చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారమే ట్యూషన్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఏడకొచ్చేసరికి ఈ పాట ఏంటి అనేటువంటి ఆలోచన బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంది. మనసు కాస్త బాధ అనేటువంటిది చెందేటువంటిదిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే గమనించండి, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని రకాలైనటువంటి కీర్తనలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 483వ కీర్తన అనేటువంటి అదిగా పరదేశులము ప్రియులారా. నేనంటాను, నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఎవరన్నా ఈ లోకంలో సద్భక్తితో ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి ఉన్నట్లయితే ఉదయాన్నే లేవగానే చేయాల్సినటువంటి ప్రార్థన కనుక చేయాల్సినటువంటి పని కనుక చూస్తే ప్రార్థన చేసుకుని వెంటనే ఈ పరదేశులము ప్రియులారా అనేటువంటి కీర్తన పాడుకుంటే అంతకంటే మన జీవితానికి పరమావధి అనేటువంటిది, సంతోషం అనేటువంటిది వేరొకటి లేనే లేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక ఒక్కొక్క వచనం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేదు అయితే మీరు పెదవులతో కాకుండా మీరు మనస్సు పెట్టి కనుక అర్థం చేసుకుని పాడగలిగిన రీతిగా చదవగలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే దానిలో జీవితానికి సంబంధించినటువంటి పరమార్థాలన్నీ ఎంతో చక్కగా భక్తుడు తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆ కీర్తనలో భాగంగా ఒక చరణంలో ఆయన అంటాడు కదా, ధనధాన్యంబులు తరగక మానవు, ధనధాన్యములు తరగక మానవు అనే మాట తెలియజేస్తుంటే చూడాలి. మరొక చరణంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లు వెళ్ళవలయున్న అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలోనికి మనం ఎలా వచ్చామనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకోలేతే భక్త మహాశయుడు యోబు తెలియజేయచ్చు ఆయన అంటాడు కదా, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా. ఎలా వచ్చావట? దిగంబరిగా అనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. అదిగా చూస్తే కీర్తనకారుడు కూడా ఏమంటా ఉన్నాడు, ఎట్లు వచ్చామో అలాగే మనము వెళ్ళవలసింది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ లోకం నుండి మనము అదిగా చూసుకులైతే వెళ్ళేటువంటి సమయంలో కనుక చూసుకులైతే మనం మరణించిన తర్వాత కనుక జ్ఞాపకం చూసుకులైతే అంత కనుక మనది 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 అని చెప్పుకునేటువంటి దానిలో అదిగా కానీ చూస్తే సింగిల్ ఎన్పి కూడా మనతో తీసుకువెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేస్తుంటారు చూడాలి. అయితే ఏదైతే మనతో తీసుకువెళ్ళేటువంటి అవకాశం లేదో దానికోసం ఈ లోకంలో మనము చెడిపోతూ పతనమైపోతూ దేవుని యొక్క కృపకు దేవుని యొక్క ప్రేమకు దూరస్థలమైపోతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఈ దినం మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో ఆత్మదేవుడు భక్త మహాశయుడు పౌలు ద్వారా తిమోతికి రాసు తెలియజేసిన మాట కనుక చూస్తే చూడండి, ఆయన అంటాడు, ప్రియులారా అంటూ ఆయన అంటాడు, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంటే ఆయన తెలియజేసినటువంటి మాట కనుక చూసినట్లయితే ఈ ధనాపేక్ష అనేటువంటిది ఉన్నది చూశారు, అది సమస్తమైన కీడులకు ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకు మూలము అనే మాట తెలియజేస్తుంటాను చూడగలు. ఎందుకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఈ ధనాపేక్ష అనేటువంటి ఈ స్థితి అనేటువంటిది మనకు హృదయంలో కనుక పెరిగిపోతూ ఉంటుంటే
దానిని బట్టి అదిగా చూస్తే కాచేటువంటి ఫలాలు కూడా జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా రకాలైనటువంటి పనికిమాలినటువంటి ఫలాలు అనేటువంటివి కాసేటువంటిదిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక జామ చెట్టు అనేటువంటిది కనుక విత్తనం అనేటువంటిది నాటినట్లయితే మనము జాంకాయలనే కోసేవారికి ఉంటుండాలి చూడగలం. గమనించండి ప్రియులారా, మామిడి విత్తనం అనేటువంటిది కనుక వేసినట్లయితే మామిడికాయలనే మనం కోసేటువంటి వారిగా, నిమ్మ అనేటువంటి మొక్క నాటినట్లయితే నిమ్మకాయలు కోసేటువంటి వారిగా ఉంచి ఉంటాను చూడగలం. అయితే ధనాపేక్ష అనేటువంటి విత్తనం అనేటువంటి హృదయంలో కనుక మనం నాటుకున్నట్లయితే దానిని బట్టి వచ్చేటువంటి ఫలాలు అనేటువంటి ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఈర్ష్య, అసూయ, స్వార్థము, మత్సరము, కోపము, ద్వేషము, వైరము, నరహత్య, అబద్ధము, ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే దోపిడీ, దౌర్జన్యము, ఇంకా చాలా చాలా అతిగా కనిపిస్తే ఇబ్బందికరమైనటువంటి అనేక రకాలైనటువంటి ఫలాలు అనేటువంటివి ఫలించేటువంటి వారిగా ఉంచి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ఏ ఫలాలైతే మన యొక్క నిత్యత్వం అనేటువంటి దానికి మనం దూరం చేస్తామో అట్టి ఇబ్బందికరమైనటువంటి ఫలాలు ఈ ధనాపేక్ష వల్ల మనం కాసేటువంటి వారు ఉన్నాం. కాబట్టి భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, ప్రియులారా మీరు సంగతి తెలుసుకోండి అంటూ ఆయన అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడండి. కాబట్టి ఒక పని చేయరాదా అంటూ ఆయనే తెలియజేస్తూ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక చదవండి 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. ఆయన అంటాడు, ఏం తల్లి చదువు, కావున మీ అవయములను అనగా కొంత లిస్టు చెప్తూ చివరికి వచ్చేసరికి అన్నాడు కదా, ధనాపేక్షను ఏం చేయాలట, చంపివేయాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడండి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీళ్లకు మూలమంచు ఇక్కడ తిమోతికి రాసినటువంటి ఉత్తరంలో తెలియజేస్తాడంటే ఆయన మరొక సందర్భంలో కొలస్సీలైనటువంటి వారికి ఒక పత్రిక అనేటువంటిది రాయించున్నటువంటి వాడే, మీరు ఒక పని చేయండి, మీరేం చేస్తారంటే ధనాపేక్ష కనుక కలిగి ఉంటే దానిని మీరు చంపివేయండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దాన్ని కనుక మనం చంపకపోతే ఏమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ ధనాపేక్ష మనలను చంపివేస్తుంది. ధనాపేక్షను మనం చంపకవేయకపోతే ధనాపేక్ష ఏం చేస్తుంది, మనలను చంపివేస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలను. అదిగా ఇతిహాసాలు పురాణాలు కనుక గమనించినట్లయితే నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ని బట్టి కానీ చూసినట్లయితే శ్రీకృష్ణుడు అనేటువంటి వాని యొక్క చావు అనేటువంటిది ఒక చిన్న మొక్కలో ఏదో ఉందట. దాని కనుక సంధించి కనుక అదిగా చూసినట్లయితే బాణంగా చేసి కనుక ఉపయోగించినట్లయితే దాన్ని ఆయన బొట్టనవేలు కనుక కాలి బొట్టనవేలు కనుక తగినట్లయితే ఆయన చనిపోతాడు అనేటువంటిది అదిగా పెద్దలు తెలియజేస్తుంటారు చూడగలు. ఆ మరణం అనేటువంటిది దూరం అవ్వాలని ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ మొక్క అనేటువంటిది కనబడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని పూర్తిగా అరగదీశారనే మాట తెలియజేస్తుండొచ్చు. అరగదీసి అది కాక చూస్తే చిన్న పరమాణు దగ్గరకు వచ్చేసరికి ఇదేం చేస్తుంది అనే ఉద్దేశంతో పడేస్తారట. అది కాస్త కనుక జ్ఞాపకం చేస్తుంది చిన్న అదిగా చూస్తే మొక్కగా చిన్న చెట్టుగా తయారైందట. కొంతకాలాన్ని కానీ చూస్తే ఒక బోయేవాడు ఒక అదిగా చూస్తే జంతువును వేటాడేటువంటి క్రమంలో దాన్ని బాణంగా ఉపయోగించినటువంటి విధానం బట్టి శ్రీకృష్ణుడు చనిపోయాడు అనేటువంటి మాటను ఇతిహాసాలు అనేటువంటి తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ చంపివేసినటువంటి దాన్ని చంపివేయకుండా కొద్దిగున్నా కానీ గమనించండి, అదిగా క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి అనేటువంటిది వచ్చినటువంటి సమయంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఎక్కడ లేనిటువంటి దేవుడు ఇచ్చినటువంటి పరిజ్ఞానం అనేటువంటిది ఉపయోగించినటువంటి వాడే 90% నయం చేశాడు అనుకోండి. మనం ఏం చేయాలా, డాక్టర్ గారి కాళ్ళ మీద పడి అయ్యా ఆ 10% కూడా నాలో లేకుండా సహాయం చేయనేటువంటి వేడుకోలు అనేటువంటిది మనము ప్రాధేయపడాలి. అది కాకుండా 90% క్యూర్ అయిపోయింది కాబట్టి ఈ 10 నన్ను ఏం చేస్తుందని మనం కనుక హాస్పిటల్కి వెళ్ళటం మానేసేసి అయ్యగారు ఇచ్చినటువంటి మెడిసిన్ వాడటం మానేసేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే అది కాక చూస్తే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ కొద్ది కాలంలోనే మనము ఆర్థిక చూస్తే మరణం అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత కానీ చూస్తే ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ప్రయోజనం అనేటువంటి ఉండదు అనేటువంటి మాట తెలియజేస్తుంటారు చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము బ్రతకాలంటే
ఆ బ్రతకటం కూడా ఎలా అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసినట్లయితే తరతరాలు మనం కనుక చూసినట్లయితే ఆ నిత్యమైనటువంటి దేవుని యొక్క సన్నిధానములో సకల పరిశుద్ధులైనటువంటి వారి యొక్క సహవాసంలో అతకగా చూస్తే ప్రతి గానములతో సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అంటూ కొనియాడుచు ఉల్లసిస్తూ బ్రతకాలంటే ఆయన తెలియజేయుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ధనాపేక్ష అనేటువంటిది కనుక ఉన్నట్లయితే మీరు దానిని చంపివేయండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, మనందరూ ఎరుగుదాము కదా. అదిగా రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. చూడండి, 5వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడుతూ చదువుతాలు ఏమంటాడు అక్కడ? అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియన్ అయినటువంటి ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుక మనస్సు లేకపోయాను అంటూ అర్థకాలం చూస్తుంది. యెహోవా జీవము తోడు, దేవుడి మీద ఒట్టు, నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని వద్ద ఏదైనా అదిగా చూస్తే తీసుకుందును అనుకునేను అనేటువంటి మాటను తెలియచేస్తుంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఈ గ్రంథకర్త చాలా చక్కగా రాసు అంటాడు కదా 20వ వచనంలో. అదిగా అంతటా ఎవరట? దైవజనుడైన ఎలీషాకు సేవకుడట. ఈ ఎలీషా ఎవరు? ఈ ఎలీషా ఎవరికి సేవకుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దైవజనుడు అనేటువంటి ఏలియాకు సేవకుడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేస్తూ. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ స్థితి అనేటువంటిది కనుక ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుడు అదిగా ఎలీషాపై కృప చూపితే, ఎలీషా అదిగా ఏలియాపై కృప చూపితే, ఏలియా అనంతరం ఆ కృప అనేటువంటిది దేవుడు ఎవరితో కొనసాగించాడు? ఎలీషాతో. ఎలీషా తర్వాత ఎవరు నెక్స్ట్ ప్లేస్లో? ఇంకెవరు లేరు, గెహజీయే అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాలినటువంటివి, స్థిరమైనటువంటివి, నిత్యమైనటువంటివి కాదు. దేవునితో సహవాసం, దేవుని కలిగి ఉంచుటే నిజమైనటువంటి ధనము, నిజమైనటువంటి భాగ్యము, అందులోనే నిజమైనటువంటి సంతోషం అనేటువంటిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి ఈ పనికి మాలిన వాడు అనేటువంటి గెహజీ చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే నయమాను తీసుకువచ్చినటువంటి ఆ బహుమానాలు చూశాడండి. చూసిన సమయంలో ఆయన కళ్ళు అనేటువంటివి చెదరనేటువంటివిగా ఉంటూ ఉంటాయని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన ముస్లిం భక్తుడు కీర్తన రాసు ఆ కీర్తనలో భాగంగా ఆయన అంటాడు కదా, నేత్రములు మిరుమిట్లు గొలిపేటువంటి చిత్ర దృశ్యములు ఉన్నను. నేత్రములు మిరుమిట్లు గొలిపేటువంటి చిత్ర దృశ్యాలున్న మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలనే మాట తెలియజేస్తుంటాను. కొన్ని సందర్భాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన బంధువుల ఇళ్ళకు కావచ్చు, మన స్నేహితుల ఇళ్ళకు కావచ్చు, వెళ్ళేటువంటి సమయంలో అక్కడ జరిగేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే వారేదో పనుల భారాన్ని బట్టి డబ్బులో లేదంటే బంగారమో ఏం చేస్తారు, అక్కడే వారిగా టేబుల్ మీద పెట్టేసి మర్చిపోతుంటారు. దాన్ని చూడంగానే అందరికీ ఏమనిపించింది? ఎవడు చూసలేదు కాబట్టి తీసేసేసి జేబులో వేసుకుంటే పోతుంది అనేటువంటి ఆలోచన వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తూ. అయితే పిల్లలు మనం చేయాల్సినటువంటి పని కానీ చూస్తే భక్తుడు అన్నాడు కదా, నేత్రములు మిరుమిట్లు గొలిపే చిత్ర దృశ్యములు ఉన్నా కానీ అదిగా కనుక చూస్తే వాటి వైపు నువ్వు ఆకర్షింపబడటానికి వీలు లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అది పాపమును కనుక నువ్వు పట్టుకున్నట్లయితే పాపము చేసేటటువంటి వారిని అదిగా కనుక చూస్తే పాతాళము పచ్చుకొను అనేటువంటి మాట తెలియజేస్తుంటే చూడగలం. కాబట్టి ఎక్కడైతే ఏడుపున్నదో, ఎక్కడైతే పండ్లు కొరుకుతాయో, ఎక్కడైతే అదిగా ఇబ్బంది కఠినమైనటువంటి స్థితి ఉన్నదో ఆ స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన భక్త మహాశయుడు మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధనాపేక్ష గనక ఉన్నట్లయితే అది సమస్తమైన కీడులకు మూలము కాబట్టి దానిని మీరు చంపివేయండి అనేటువంటి మాట తెలియజేస్తుంటే దైవజనుడు అయినటువంటి ఎలీషా వద్ద అదిగా చూస్తే శిష్యగణంలో శ్రేష్ఠుడుగా ఉన్నటువంటి ఈ గెహజీ అనేటువంటి వాడు చేయించినటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా జీవము తోడు. నయమాను బహుమానాలు తీసుకొస్తే మా గురువు గారు వద్దన్నాడు. నేను వెళ్ళి ఎంతో కొంత తెచ్చుకుంటాను, నా కొరకు వాటిని దాచుకుంటాను, వాటి బట్టి నేను సంతోషిస్తాను అనేటువంటి పనికి మాలినటువంటి ఆలోచన బట్టి వాడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. పరిగెత్తుకొని పోయి
గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిగెత్తుకుని పోయి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన పరుగులాట అనేటువంటిది, మన యొక్క నిలబడేటువంటి విధానం అనేటువంటిది, మనం కూర్చునేటువంటి విధానం అనేటువంటిది, మనం లేచేటువంటి విధానం అనేటువంటిది దేని కొరకై ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే జస్ట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట వినటం కొరకు పరుగులు తీయాల. వినటం కొరకు అన్ని పనులు మానేసి పక్కన అట్లాగే నిలిచిపోవాలా. అతిగా కనిపిస్తున్నట్లయితే దాని కొరకు మనం అవసరమైతే కూర్చోవాలనే మాట తెలియజేస్తూ ఉంటాను. లూదియా అనేటువంటి ఒక ఆవిడ తుయతైరాలో ఉన్నదట. ఆమె చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే సామాన్యమైన పని కాదు. ఊదారంగు పొడి అమ్మునది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఊదారంగు పొడి ఎవరు కొంటారనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే రాజులు, గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప అధికారులు అనే మాట తెలియజేస్తుంటారు. అంటే రాజులు కొనేవి, గొప్ప ధనవంతులు కొనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే అది పెద్ద వ్యాపారంగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, అదిగా చూస్తే దైవ వాక్యం అనేటువంటిది దైవజనుడు బోధించుచున్న సమయంలో ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది. వ్యాపారాన్ని పక్కన పెట్టేసేసి ఆమె దేవుని యొక్క వాక్యానికి he gave the first priority to the word of God. ఆమె ధనానికి ఇవ్వాల. ఆమె బాగా సంపాదించుకుంటే నాకు ఇంకా గొప్ప పొజిషన్ వస్తుంది, ఆ పొజిషన్ బట్టి అందరు నా దగ్గరకు వచ్చి దండాలు పెడతారు అని ఆ పొజిషన్కి ఇవ్వాల. ఆమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. హీ గేవ్ ద ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. తద్వారా ఆమె కుటుంబం అనేటువంటిది రక్షింపబడ్డారు. అయితే ప్రియులారా, ఈ దినాన్న గెహజీ చేసినటువంటి పనికి మళ్ళినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే దైవజనుడు అయినటువంటి ఎలీషా వద్ద ఉంచు, దేవుని యొక్క వాక్కులు అనేటువంటివి వించు, అతిగా దేవుడి యొక్క నామం పేట జరుగుతున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి స్థితిగతులు అనేటువంటి వాటిని గమనిస్తూ కూడా ధనము అనేటువంటి దాని వైపు పరుగులు పెడుతూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవాలి. ఇందా చెప్పాం కదా, ధనం అనేటువంటి ఇది కనుక హృదయంలో పెరిగిపోతే దీని ద్వారా చాలా దుర్లక్షణాలతో కూడిన ఫలాలు వస్తాయి. ఆ క్రమంలో భాగంగా ఇతను చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడటం మొదలుపెట్టాడు. సార్, ఇప్పుడే మా గురువు గారి దగ్గరికి ఆర్థిక వేరొక ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళకి మా గురువు గారు ఏదో ఒకటి చేయాలనుకున్నారు కాబట్టి నన్ను పంపించాడు, కొన్ని బహుమానాలను తీసుకురమ్మని అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే అక్కడ అబద్ధమాడి తెచ్చుకున్నటువంటి దాన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనటువంటి చందాన కనుక జ్ఞాపకం చేసుకులైతే గురువు గారి దగ్గరకు వచ్చి వాకిటి ముందర నిలబడినటువంటి సమయంలో ఆదిగా కనుక చూసుకులైతే ఎలీషా మాట్లాడుతూ అంటాడు కదా, గెహజీ ఒకసారి లోపలికి రా అన్నాడు. గురువుగారు, ఏంటి గురువుగారు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఇందాటి నుంచి ఇక్కడ ఉన్నట్టుగా అనిపించట్లేదు, ఇంతకీ ఇక్కడ ఉన్నావా లేదా అన్నాడు. ఉంది లేని ఆయన తెలీదా? ఆయనకు తెలుసు. కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేతే ఈయన సామాన్యుడు కాదు. ఈయన కనుక జ్ఞాపకం చేస్తే దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి గొప్ప దైవజనుడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు తెలిసినప్పటికీ ఈ గేవ్ అండ్ ఆపర్చునిటీ టు గెహజీ టు రిపెంట్. నువ్వు ఇక్కడ ఉన్నావా, ఇందాక ఏదో లేనట్టు అనిపిస్తూ ఉంది అంటులో అతిగా కనిపిస్తే ఎలీషా యొక్క ఉద్దేశం ఏంటంటే తన శిష్యుడు తప్పు తీసుకుని, గురువు గారు నేను తప్పు చేశాను, ఇదిగో వాడు తీసుకొచ్చిన బహుమానాలు చూడగానే నా కళ్ళు చెదరనే, కాబట్టి తీసుకొచ్చాను గురువుగారు, ఈ ఒక్క తప్పును మన్నించు, ప్రభు కృప కొరకే నా పక్షాన నువ్వు వేడుకో అన్న మాట అంటాడేమనేటువంటి ఉద్దేశంతో తెలిసి కూడా దైవజనుడు అయినటువంటి ఈ ఎలీషా గెహజీని అడుగుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకోలేతే, గెహజీ నువ్వు ఇక్కడే ఉన్నావా అంటుంటే వాడు ఓహో ఈయన చూడలేదు కాబోలు అనుకుంటూ అతిగా కనిపిస్తే వీడికి రెచ్చిపోయి సమాధానం చెప్తూ అంటున్నాడు కదా, లేదు గురువుగారు ఇక్కడే ఉన్నా కదా అంటుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తే, గెహజీ ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు, నీవు నయమాన్ని తీసుకొచ్చినటువంటి బహుమానాల నిమిత్తమే పరిగెత్తుచున్నటువంటి సమయంలో నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటూ ఆయన అడుగుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అందును బట్టి కాని దానికోసం
ఏదైతే ఈ లోకంలో మనకు అవసరం లేదో, ఏదైతే మన పరిశుద్ధతకు, ఏదైతే మన నిత్యమైనటువంటి స్థితికి ఆటంకంగా ఉన్నదో దానికోసం నువ్వు పరుగులు పెట్టి నయమాను దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నావు. కాబట్టి నయమాను కలిగినటువంటి కుష్ఠరోగము నీకును నీ సంతతి వారికి, కుటుంబానికి తరతరములు ఉండుగాక అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తెచ్చుకున్నటువంటి ఆ యొక్క బహుమానాలు కనుక జ్ఞాపకం చేసుకోలేతే కనీసం 5 నిమిషాలు కూడా వాటిని బట్టి సంతసించలేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ, ఆకాను అనేటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, మంచి షీనారు పై వస్త్రములను, వెండి బంగారం అనేటువంటి దాన్ని నేను ఆశపడి తెచ్చుకున్నాను అయా మోషే గారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను నేను అంటాను, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మంచి షీనారు వస్త్రాలు తెచ్చుకున్నాడట. తెచ్చుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలు అనేటువంటివి కనీసం 1 గంటన ధరించాడ. బంగారం తెచ్చుకున్నాడట, వెండి తెచ్చుకున్నాడట. ఆ బంగారము, ఆ వెండి అనేటువంటి దాన్ని ఆభరణ రూపేణ వాటిని బట్టి ఏమన్నా సంతోషించాడంటే లేనే లేదు అనే మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం చేసుకో. ఇస్కరియోతు యూదా అనేటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళినటువంటి వాడే అదిగా కనుక చూసినట్లయితే 50 వెండి నాణాలు తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్నాడా? ఎన్ని? 50. ఎన్ని ఏమ్మా? ఎన్ని? 30. 38, 30. ఇంకా ఏమ్మా? 30 సరే, మీ మాట ప్రకారమే పోదాం. మీరు ఎక్కడే ఉన్నారు, చాలా సంతోషం. 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. కనీసం 1 వెండి నాణ్యమతన్నా సంతసించకపోతే సంతసించకపోయాడు. ప్రియులారా, వాడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే ఈ ఇబ్బంది తాళలేని వాడే బయటకు పోయి ఉరి పెట్టుకుని చనిపోగా తల్లక్రిందులుగా పడి వాని పొట్ట పగిలి చచ్చెను అంటాడు. అంతెందుకు రావటం? యోధా చచ్చిపోయాడని 1 మాటలో రాస్తే సరిపోద్ది. వాడు బయటకు వెళ్ళి ఉరి పెట్టుకొనగా ఆ కొమ్మ విరిగినటువంటిదే తల్లక్రిందులుగా పడి అతని పొట్ట పగిలి చచ్చాను అంటాడు. దట్ షోస్ ద అగ్రెసివ్నెస్ ఆఫ్ ద డెత్. నీచమైన చావు. కొంతమంది చెప్తుంటారు కదా, బాగా గొడవలు వచ్చినప్పుడు పోట్లాడుకుంటుంటారు కొంతమంది, దిక్కులేని చావు వస్తాను అంటారు, పురుగులు బట్టి పోతావు అంటారు. అవునా కాదా? అన్నారా? ఎవరన్నా అన్నారా? వద్దండి, ఎందుకు మనకొద్దు. జస్ట్ ప్రార్థన చేయండి. పని ప్రభువు చూసుకుంటాడు. తీర్పు తీర్చుట నీ పని కాదు. పైపెచ్చు నువ్వు అంటే ఏదన్నా జరిగితే సరేలే అనుకోవచ్చు. నువ్వు అన్నా జరిగేది ఏం లేదు. నీ కంఠశోష తప్ప, మన అకౌంట్లో పనికిమాలిన మాటలు ఇంకో 10 యాడ్ అవటం తప్ప, మనం ఒకడు తిట్టినంత మాత్రాన, ఒకటి గురించి చెడ్డగా మాట్లాడినంత మాత్రాన మనకు ఒలిగే ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో, అవునా కాదా? తల వెంట్రుక ఎంత? 1 కోటి రూపాయలు ఉంటుందా? పోనీ 1000, పోనీ 100, పోనీ 10 పైసలు. 10 పైసలు ఏమన్నా 10 పైసలు కొంటావా అన్నావు అనుకో, ఏమంటాడు? అదిగా కానీ చూసినట్లయితే పైనుంచి కింద దాకా కోపంగా చూసేవారుగా ఉంటూ ఉంటాను. జ్ఞాపకం చేస్తాను. చూడండి, క్రీస్తు పిల్లలు ఆయన అంటాడు, పనికి మాలినటువంటిదే ఆయన సెలవు లేకుండా కానీ చూసినట్లయితే రాలే అవకాశము లేదు అంటూ ఆయన అంటాడు కదా. నాకు తెలుసు ఏ సమయంలో ఏం చేయాలనే మాట తెలియజేస్తుంటాను చూడలేదు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి స్థితి అనేటువంటిది పక్కన పెట్టి దేవునితో మనకు జీవితాన్ని అంచుకట్టుకోవాలి. అదే కదా యేసయ్య యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలైన మీరు ఫలించాలంటే ద్రాక్షవల్లినటువంటి నాతో అంటు కట్టబడి ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటే, అంటు కట్టబడి ఉండవలసినటువంటి ఈ జీవితాల్లో ధనాపేక్ష అనేటువంటి ఒక దుర్గుణం వల్ల దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. తండ్రి వద్ద ఉండాలా చిన్న కుమారుడు,
తండ్రి వద్ద, తండ్రి కుటుంబంలో సకల సంతోషాలతో ఉండవలసినటువంటి చిన్న కుమారుడు అనేటువంటి వాడు పందుల మధ్య నివాసం చేయడానికి కారణం ఏంటి? మీరు పాడతారు కదా, ధనమే సర్వం బనుచు సుఖమే. ధనం మొత్తం పట్టుకుపోయాడు. ఎంత సంపాదించాడే? ఎంత సంపాదించాడు? ఎంత సుఖపడ్డాడు? వాడు అంటాడు కదా, ప్రియులారా, నా తండ్రి ఇంట పనివారులకు కూడా శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థములు అదిగా దొరుకుచున్నవే, నా బ్రతికేంటి ఎంత దరిద్రంగా దారుణంగా తయారైంది, పందులు తినే పొచ్చు కూడా నాకు దొరకటలేదే అని అతిగా చూస్తే పందుల మధ్యలో ఉన్నటువంటి వాడే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటి? అంతటి బాధ కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేతే ద గ్రీడీ ఆఫ్ ద మనీ, అదిగా ధనాపేక్ష అనేటువంటి మాచను, ధన వ్యామోహము అనేటువంటి మాచను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ ధన వ్యామోహం అనేటువంటిది ఇంతటి ఇబ్బంది. అననయ సప్పీరా అనేటువంటి వారు కూడా ఇదే ఇబ్బందిలో పడిపోయిన సంగతి మనకు తెలిసిన వారమే అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. అందుకే అతిగా భక్తమాసుడు పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేసినటువంటి మరొక మంచి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే చూడండి, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలోను పడి ఉందురు అంటూ ఆయన అంట కదా. చదవండి, అచివి మనుషులను నష్టములలోను నాశనములోను ముంచివేయును. ఈ పదప్రయోగం చూసారు, ముంచివేయును. నష్టములోను ఎక్కడ ముంచివేస్తుందట? నాశనములోను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గడిచినటువంటి 7 నెలల క్రితం ఆర్థిక కనుక జ్ఞాపకం చేసుకులైతే జరిగినటువంటి ఒక యథార్థ ఘటన కనుక జ్ఞాపకం చేస్తే, ఒక ఎంఆర్ఓ గారు అనుకుంటా లంచాలకు బాగా అలవాటు పడిపోయారు. మహిళా ఎంఆర్ఓ గారు ధనాపేక్షను బట్టి కానీ చూస్తే అందిన చోట అందినట్టు విపరీతంగా తీసుకుంటుంది. అతిగా కానీ చూస్తే తర్వాత ఆమె మీద దాడులు జరగడం జరిగింది. ఆమె లంచాలు బాగా తీసుకుంది అనేటువంటిది అదిగా నిర్ధారించడం జరిగింది. అదిగా తన భర్తను కూడా ఎంక్వైరీకి పిలిచినటువంటి సమయంలో మంచి కళాశాలలో ఒక ఘనమైనటువంటి ప్రొఫెసర్గా పనిచేయించినటువంటి ఆయన, నా భార్య ఇంత పనికి మాలిందా, ఇంత లంచగొండా, ఇంతమంది ఇబ్బందికి, ఇంతమంది ఏడుపుకు కారణమైందా అనేటువంటిది ఆ బాధను తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణ వార్త విన్నటువంటి ఈమె కూడా చనిపోవటం జరిగింది. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ధనాపేక్ష అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే చాలా ఇబ్బంది అనే మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం నేను అంటాను, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వారింట్లో కనుక జ్ఞాపకం చేసుకులైతే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. కోట్ల రూపాయల పిల్లలకు తల్లిదండ్రులు తీసుకొస్తుందా? పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలనా పాలన ఎవరు? వాళ్ళ క్రమంగా ప్రతిదినం పాఠశాలకు పంపేవాళ్ళు ఎవరు? వారికి కావలసినటువంటి మంచి చెడ్డలు నేర్పించేవారు ఎవరు? వారికి కావలసినటువంటి స్థితిగతుల్లో చూసుకునేటువంటి వారెవరు అనేటువంటి కనుక జ్ఞాపకం ఎవ్వరు లేరు. మా బామ్మర్ది ఉన్నాడు, బాలరాజు అని, బలమాల రవి గారు వాళ్ళ ఆవిడ యురేఖ గారు ఉంది కదా, ఆవిడతో పాటు పనిచేశాడు గతంలో స్కూల్ టీచర్గా. వాళ్ళ ఆవిడ చనిపోతే వాడు ఒకరోజు ఒక పండగ వచ్చేసరికి, జనరల్గా మనకున్న నైజం ఏంటంటే పండగ అనగానే అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఏ పండగ అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళు సెలవిస్తారు. సెలవు ఇవ్వగానే పిల్లలు పండగ అంటారు కాబట్టి మనం ఏం చేస్తాం, సంథింగ్ స్పెషల్ ఏదో చేసుకుంటాం ఇంట్లో. ఏ పండగ అయినా కానీ అదిలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంటుంది. అయితే వాడు ఒక దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకులైతే నా దగ్గరకు వచ్చి ఆ మాట ఈ మాట చెప్తా అదిగా బూరున ఏడుస్తుంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇంటి పక్కన అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరూ అదిగా వాళ్ళ తల్లులు కనుక చూసుకులైతే వాళ్ళ పిల్లలకు మంచి పదార్థాలు వండి పెడుతున్నారు. నా భార్య జ్యోతి కూడా ఉన్నట్లయితే అది అసలు అయితే చక్కగా వండి పెట్టేది. నా భార్య లేదు, నేను తీసుకొస్తున్నా. వాడికి ఆర్థిక కనీసం 1,25,000 రూపాయల జీవితం. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే వారి ఇంట్లో ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటిది చాలా ఉన్నవి అనే మాట తెలియజేస్తాం. బయట నుంచి కొనుక్కొస్తున్నా, ఏం బాధలే, తక్కువేం చేయట్లా. నా పిల్లలు కానీ చూసినట్లయితే పక్కించే వాళ్ళకు 1 ఉంటే నా పిల్లలకు 3 ఉంటున్నాయి. అయితే ప్రేమించే
ప్రతి స్థితిలో తోడుగా ఉండేటువంటి నా భార్య వాళ్ళకి తల్లిగా లేకపోయిందే అంటూ ఏడుస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తాను. ధనాపేక్షను బట్టి ఈమె చేసినటువంటి ఈ లంచగొండితనం అనేటువంటి స్థితిని బట్టి కనుక జ్ఞాపకం చేస్తాను. ఆమె చనిపోయింది, ఆమె యజమానుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే వాళ్ళు రోడ్డు మీదకి రాగానే ఏమంటారు? పిల్లలను చూసి ఆతకాయలు ఏమంటారు? రే, లంచాలు తీసుకున్నదే ఫలానామా వాళ్ళ కొడుకురా వీడు. లంచాలతో ఆతకస్తే అనేకులు ఈడుపు కారణభూతమైన చూశాడా, ఆతకస్తే దాని కూతుర్రా వీడు అంటూ మాట్లాడుతూ ఉంటుంటే ఆ హృదయాలు మానసికంగా కృంగిపోయి వాళ్ళు చదవగలరా, సరిగా ఎదగగలరా? వారు కూడా దుర్వ్యసనాలకు బాల్యం నుంచే లోనైపోవటమే. కొంతకాలం వచ్చేసరికి అనిపిస్తుంది ఈ పనికి వాళ్ళు బతికెందుకంటూ వాళ్ళు కూడా ఏదో ఒక దినాన్న అతిగా కనిపిస్తుంది అవమానం పడేటువంటి బ్రతికెందుకంటూ వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాలయ్యేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తూ ధనాపేక్షను చంపివేయనటువంటి విధానం బట్టి కొంతమంది అతిగా కనిపిస్తున్నట్లయితే నాశనంలో ముంచివేయబడుతున్నారు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అనేటువంటి మాట తెలియజేస్తుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మంచిదేనండి, ధనం అనేటువంటిది ఉండటం తప్పు కాదు. అయితే ఇక్కడ ఆయన అంటాడు ధన ఆపేక్ష అంటూ అదిగా చూస్తే మరొక పదం అనేటువంటిది జోడిస్తూ ఉంటానికి జ్ఞాపకం చేస్తూ ఎంత సంపాదించామనుకుందాం, ఎంతో సంపాదించామనుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఎంతో గొప్పగా సంపాదించినటువంటి వారి గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నటువంటి ఒక చక్కని మాట గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 2వ భాగాన్ని గనక మనము చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదువు తల్లి ఏమంటాడు? జాగ్రత్తగా వినండి. ధనం ఎంత సంపాదించుకున్నా, ఈ జ్ఞాని సొలొమోను దేవుని యొక్క కృపను బట్టి తెలియజేస్తున్నటువంటి ఒక మంచి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ ధనమైతే నువ్వు విస్తరించి సంపాదించుకున్నావో ఆ ధనము గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అది కన్నులారా చూచుటకే కాక ఆస్తిపరునికి ధనవంతునికి తన ధనము వలన ప్రయోజనమేమి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అది కన్నులారా చూచుకున్నటకే తప్ప. చాలామంది చూడండి, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. ఒక స్వీట్ తినలేరు, ఒక హాట్ తినలేరు, ఒక కూల్ డ్రింక్ తాగలేరు. అదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక చల్లటి నీరు కూడా తాగే పరిస్థితి లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తున్నా. ఉదయం తినాలంటే ఒక ఇడ్లీ, మధ్యాహ్నం తినాలంటే అదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే హాఫ్ మీల్ అనేటువంటిది. రాత్రికి వచ్చేసరికి కనుక జ్ఞాపకం చూసినట్లయితే ఏ చిన్న పుల్కాతోనో అర్థగాతగా చూసినట్లయితే దినం అనేటువంటిది ముగిసిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ధనం కనుక జ్ఞాపకం చేసుకుంటే కుప్పలు తెప్పలుగా సంపాదించేవారుగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ధనము ఎక్కువగుట వలన దాన్ని భక్షించువారు ఎక్కువ అవుతారు. జాగ్రత్త సుమి. దాన్ని తినేవారు ఎక్కువైపోతారు. ఏ ధనం అయితే నాకు ముఖ్యము, ఏ ధనం అయితే నాకు కావాలని, ఏ ధనం వెంపడైతే నువ్వు పరిగెడుతూ ఉన్నావో ఆ ధనం అనేటువంటి దాన్ని బట్టి నీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ధనం అనేటువంటిది ఒకానొక దినాన నిన్ను రోడ్డు మీదకు విసిరివేస్తుంది. రేమాన్స్ విన్నారు కదా? రేమాన్స్ అనేటువంటిది అర్థగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక యాడ్ ఇచ్చేవాళ్ళు ఇటువరకు, ద కంప్లీట్ మ్యాన్ రేమాన్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా వస్త్రాలు ధరిస్తే ఆ వ్యక్తికి ఫుల్నెస్ వస్తుంది. అంటే మా వస్త్రాలు ధరిస్తే అప్పుడు వాడు ఫుల్నెస్ ఉండగా పరిపూర్ణుడిగా ఉన్నట్టు, మా వస్త్రాలు లేకపోతే వాడు అసంపూర్ణుడు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అనే మాట తెలియజేస్తుండొచ్చు. దాని అధినేత కనుక జ్ఞాపకం చేస్తుంటే వాళ్ళ నాన్నగారు చిన్న బట్టల మూటను నెత్తిన పెట్టుకుని ఇళ్ళమ్మడి తిరిగి అమ్ముకునేవాడట. వాళ్ళ తండ్రి మరణానంతరం ఆయన కనుక జ్ఞాపకం చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు, దాన్ని అభివృద్ధి పరిచాడు. అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే 100 కోట్లు 1000 కోట్లలోకి తీసుకెళ్ళిపోయాడు వ్యాపారాన్ని. తనకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కనుక జ్ఞాపకం చేస్తే కొడుకును నమ్మి కొడుకుకు అప్పచెప్పాడు. అదిగస్తే ప్రతి పైసాను కొడుకు పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసేసాడు. 27 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. కొడుకు ఎప్పుడైతే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు తండ్రి, కొన్ని దినాల తర్వాత చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రిని ఇంట్లోంచి బయటకు తరిమేసేసాడు.
27 అంతస్తుల భవనంలో వాడొక్కడే అతిగా కంచితే ఉంటా ఉన్నాడు. చూడండి క్రీస్తు పిల్లారా, ధనము సంపాదించుట వలన అతిగా కంచితే ఆ ధనము కన్నులారా చూచుటకే తప్ప దానివల్ల ప్రయోజనమేమి? ఆయన ఒకరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. స్టిల్ హీఈస్ అలైవ్, బ్రతికే ఉన్నాడు ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన ఒకరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు కదా, ఏంటి సార్ ఏంటి ఇలా జరిగిందంటే ఆయన అన్నాడు, ఏం చేద్దాం వచ్చేటప్పుడు ఏం లేదు, ఖాళీగా వచ్చాం. మా నాయన చిన్న బట్టలు పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని మూటలు పట్టుకుని అదిగా వ్యాపారం ప్రారంభించాడు. దేవుడు తోడుకున్నాడు, నేను దాన్ని అభివృద్ధి పరిచాను. నా కొడుకుని నమ్మాను, వాడికి ఇచ్చాను, వాడు మొత్తం లాక్కున్నాడు, నన్ను రోడ్డు మీదకి విసిరేసి 27 అంతస్తుల బిల్డింగ్లో వాడు కూడా వచ్చినాడు. ప్రజెంట్ నేను దగ్గర సింగిల్ ఎన్పి లేదు, అది మొత్తం వచ్చింది, మొత్తం ఎగిరిపోయింది అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసి, సహారా అనేటువంటి ఒక కంపెనీ మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి వందల వ్యాపారాలు ఉన్నాయి, వేల కోట్ల ధనం ఉంది దాని మీద. తండ్రి చచ్చిపోయాడు, కొడుకులు ఎవడు అతిగా శవాన్ని చూసాను కూడా రాలేదంటండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన ధనం? ఎన్నో అకృత్యాలు, ఎన్నో ఇబ్బందికరమైన పనులు. కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారు మేము నీతిగా సంపాదించడం మంచిదే, మేము పచ్చడి మెతుకులు తింటున్నామండి, మేము సంపాదించుకుంటాం, మంచిదే. చివరికి నీ ధనం ఏమవుతుందో నీకు తెలుసా? చివరికి నీ ధనం ఏమవుతుందో నీకు అర్థమవుతుందా అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏమైపోతుంది ఈ ధనం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అదిగా కనుక చూసినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, కీర్తనాకాడు తెలియజేస్తూ అంటాడు, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నీ ధనము వేరొకరు పాలైపోతుంది అన్నాడు. నువ్వేదైతే సంపాదించుకున్నావో, దేనికోసమైతే నేను నా కడుపు కట్టుకుని పచ్చడి మెతుకులు తిన్నాను, నిద్రపోలేదని చెప్తున్నావో, ఆ ధనమంతా ఒకానొక దినం వచ్చేసరికి ఎవడో అదిగా తయారుగా పట్టుకుపోయేటువంటిదిగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేస్తుంది. అందుకే యేసయ్య ఈ సత్యాన్ని గుర్తెరిగినటువంటి వాడుకు ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో ఆయన తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. చైతన్య నువ్వు ఆడ కూర్చోవద్దు, కూర్చోవద్దు, ఫస్ట్ బెంచ్లో కూర్చోవద్దు అంటే నా ఉద్దేశం ఏంటి? ఫస్ట్ బెంచ్లో కూర్చోవద్దు, ఆ నెక్స్ట్ కానీ కూర్చో. ఇక్కడ యేసయ్య అంటున్నాడు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనదు అంటే ధనం సంపాదించుకోండి. అయితే భూమి మీద మాత్రం అవసరంలా మరెక్కడ ధనం సమకూర్చుకోవాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, పరమందు మీ కొరకు ధనమును సమకూర్చుకునడి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, ఈ పర సంబంధమైనటువంటి ధనం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీ ద్వారా అనేక అద్భుతాలు చేస్తుంది, అనేక మహత్కార్యాలు చేస్తుంది, నీ పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడింపచేస్తుంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగల ఎలా అనేటువంటిది కనుక గమనించినట్లయితే, గడిచినటువంటి ఆదివారాల్లో మనం ధ్యానం చేసాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి 6వ వచనం దాకా మీరు ఇంటికి వెళ్ళినాక చదివినట్లయితే, పుట్టినది మొదలుకొని కుంచివాడుగా ఉన్నటువంటి ఒక భిక్షుకుడు ఉన్నాడట. భిక్షాటన చేయ నిమిత్తమే వాడు ప్రతిదినము దేవాలయం వద్దకు మోసుకుని రాబడుచుండెను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం అటువంటి సమయంలో పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా సమయంలో పేతురు యోహాను అనేటువంటి వారు దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవాలయానికి వెళ్తా ఉంటుంటే, ఈ భిక్షకుడు అనేటువంటి వాడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడట. ఎప్పుడైతే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడో, పేతురు వాడిని తేరి చూశాడట. చూసిన సమయంలో వాడి ఉద్దేశం ఏంటో పేతురుకి అర్థమైపోయింది. వాడి ఉద్దేశం ఏంటి? వీళ్ళ దగ్గర వెండి కానీ బంగారం కానీ మరొకటి కానీ దొరుకుతుందేమనేటువంటిది వాడి ఆలోచన. వెంటనే దాన్ని గమనించినటువంటి పేతురు మాట్లాడుతుంటాడు, ఓయి నువ్వు ఆశపడుచున్న రీతిగా వెండి బంగారములు మా వద్ద లేదు, అంత మాత్రమున మేము దరిద్రులం అనుకుంటున్నావా? మా దగ్గర కూడా దానికి మించిన గొప్ప ధనం ఉంది, మేము ధనవంతులమే, మేము కూడా
ధనవంతులమే, అయితే మా ధనము ఈ లోక సంబంధమైనది కాదు అంటూ మేం కలిగినటువంటి ధనమును బట్టి అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకో. అయితే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీవు లే అనగానే వాని పాదముల చీలమండల్లో సడలి అతిగా బలపడినందున వాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు అదిగా కనిపిస్తే దేవుని స్తుతించుచు అదిగా వస్తే దేవాలయంలోనికి వెళ్ళాను. ఏది గొప్పదనం? వాడికి 100 కేజీలు బంగారం ఇచ్చాడు అనుకో పేతురు. 100 కేజీలు బంగారం కాదు, ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి ఆడికి ఇచ్చిన తెల్లారి పని ఏంటి? మరలా అడుక్కోవటమే. అయితే ప్రియులారా, అదిగా ఆధ్యాత్మిక పరమైన ధనం జీవితాలను మార్చివేస్తుంది, జీవితాలను ఘనతలోనికి తీసుకుపోతుంది, జీవితాలను దేవునికి సమీపస్తులను. ఇంతకాలం దేవాలయం బయటే ఉన్నాడు కానీ ఇంతకాలం వాడి యొక్క ఆలోచన అనేటువంటిది వెండి బంగారాల మీద. ఎవడెన్ని బంగారు నగలు వేసుకొచ్చాడు, ఎవరెన్ని ఉంగరాలు పెట్టుకొచ్చాడు, ఎవడు కారులో దిగుతున్నాడు, ఎవరెంత వేస్తారన్న దాని మీద. కానీ అరే గుడి ముందు ఇన్ని సంవత్సరాలుగా కూర్చుంటున్నాను, ఒక్కరోజైనా గుళ్ళోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన వీడికి రాలా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ధనమును బట్టి అక్కడ ఒక అద్భుతం జరిగిందో వీడి జీవితం మొత్తం మారిపోయినటువంటి జీవితంతో వీడు దేవాలయంలో చేరి దేవుని స్తుతించడం అనేటువంటిది మొదలుపెట్టాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇది అందుకే భక్త మహాశయుడు మాట్లాడుతూ అంటాడు కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనమును ఆశించి కొందరు ఆర్థిక కాంక్షలతో ఇబ్బందుల్లోనూ శోధనలోనూ అతిగా భయంకరమైన మరణంలోనూ ముంచివేయబడ్డారు. కాబట్టి ఇట్టి ఇబ్బంది కలగజేసేటువంటి ధనాపేక్షకు మీరు దూరంగా ఉండండి అంటూ ఆయన అంటాడు. దాన్ని అసలు మీరు చంపివేయండి. దానికి సంబంధించిన ఆనవాళ్ళు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఉండటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మరొక చక్కని మాట కనుక జ్ఞాపకం చేసుకోలేదే, అంతెందుకు ప్రియులారా, అదిగా ధనం కోసం అంత వెంపర్లాడుతూ ఉన్నామే, ఒక సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటూ ఆయన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడు తల్లి? ఆయన అంటాడు కదా, అసలు ఇంత ప్రాకులాడుతున్నామే, ఇంత తపన పడుతున్నామే, ఒక సంగతి తెలుసుకుందాం అంటూ ఆయన అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు కదా. అందుకే నేను ప్రారంభంలో అన్నా, ప్రసంగానికి ముందు పరదేశులము పాట దట్స్ అ సూటబుల్. ఈరోజు సర్మన్కి సూటబుల్ సాంగ్ హిమ్న్ ఏదన్నా ఉందంటే పరదేశులము ప్రియులారా ధనధాన్యములు తరగక మానవు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఎట్లు వచ్చితే మీ ఈ లోకమునకు అట్లు వెళ్ళవలయున్. ఆయన అంటాడు కదా, యేసే మార్గము. ఆయన ఏమన్నాడు? ధనమే మార్గము అన్నాడా? యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము కదా. కాబట్టి యేసయ్య పాదాల దగ్గర చేద్దామంటాడు. ఒక ఆయన అంటాడు, శరణు యేసు, శరణు 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 నా ప్రభువా, శరణు యేసు, శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితే రాని సిలువే. చక్కగా అంటున్నాడండి ఆయన. ధనం శరణము కాదు, అధికారం శరణము కాదు, మంది మార్భాలము కాదు, నువ్వే నాకు శరణం. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడా నీ దరి చేరితే కదా. దేవుడి దగ్గరకు నువ్వు వస్తే దేవుడిని నా ఐశ్వర్యవంతుని చేస్తాడు. నువ్వు నీ అంతటి నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకుంటే దొంగతనాలు చేయాలా,
దోపిడీలు చేయాలా, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, అదిగా ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని అందరినీ మోసం చేయాలి. అబ్రాహాముతో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఒకానొక దినాన సొదొమ గొమొర్రా రాజులు అంటున్నారు కదా, అబ్రాహామా చాలా గొప్ప మేలు చేశావు మాకు. శత్రువులు మా వారిని, మా సమస్తాన్ని పట్టుకొని పోగా వారితో నువ్వు యుద్ధమాడి మా వారందరిని విడిపించావు, మా ఆస్తిపాస్తులు కాపాడు. కాబట్టి అబ్రాహాము పంచే మా జనాల్ని మాకు ఇచ్చేసి ఈ వెండి బంగారాలు తీసేసుకో అన్నారు రాజులు. అప్పుడు ఆయన ఏమన్నాడు, దీంతో పాటు ఒక 10 ఎకరాలు మీ రాజ్యంలో స్థలం కూడా రాసేయండి అన్నాడా? అనలేదండి. ఆయన అంటారు కదా, పలానా వాడి వల్ల అబ్రహాము ఐశ్వర్యవంతుడు అయ్యాడు అని మీరు అనకుండునట్లు యెహోవా జీవము తోడు. అదిగా నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు అవసరంలా. గెహజీ ఏమన్నాడు, యెహోవా జీవము తోడు, ఏదో ఒకటి తీసుకోవాల్సింది ఈరోజు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు, యెహోవా జీవము తోడు, మీరు ఇస్తానన్న బహుమానాల్లో ఏది నాకొద్దు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందట? దేవుని ఆశీర్వాదాన్ని బట్టే. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన చాలండి మనకి. ఆయనకు తెలుసండి మనకు ధనం కావాలా, ఏం కావాలా అనేటువంటి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధనం వైపు వెంపర్లాడే పరుగులు తీసేటువంటి వారుగా కనుక్కున్నట్లయితే, ఓ ప్రియ సహోదరుడా సహోదరి, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మన జీవితాలకు అది కలిసితే పరమార్థం అనేటువంటిది ఏదైనా ఉన్నదంటే అది ఏంటి అనేటువంటి దాని గురించి జ్ఞాని సొలొమోను ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, ఇదంతయు వినిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, అది మీకు చెప్తున్నాను వినండి అంటూ ఆయన అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను, మానవ కోటికి ఇదియే వీధి. ఇంతకంటే వద్దండి అంటాడు. నేను మొత్తం గమనించాను, నేను సమస్తాన్ని తేరు చూసా. దరిదాపుగా నేను గమనించింది, నేను చూడండి ఏది లేదు ఇక్కడ. అంతా గమనించిన తర్వాత, తేరి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంటూ ఆయన అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే మానవ కోటికి విధి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. కొండ మీద ప్రసంగం వేసాయి అంటాడు, మీకేమి కావాలియునో పరమందున్న మీ తండ్రికి తెలియను. కాబట్టి మనకేం కావాలని తెలుసు. ధనమా? మనకేం కావాలో? ధనమా? ఆరోగ్యమా? అధికారమా? మంది మార్బలమా? మరొకట లేదా? ఇవన్నీనా? యోసేపుకు దేవుడు ఏం చేశాడు? సుందరవతి యొక్క భార్యనిచ్చాడు, తల్లిదండ్రులు తీసుకుని వచ్చాడు, గొప్ప ధనాన్ని ఇచ్చాడు. ఐగుప్తు రాజు ఏమన్నాడు, రాజు నేనే, అయితే మొత్తం ఈయన్నే అడగండి, ఏది అడిగిన కానీ నా దాకా మీరు రావాల్సిన పనిలేనే లేదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అన్నీ ఇచ్చేసాడు. కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రయాసపడితే నాశనం పొందుతాం, శోధనలో పడిపోతాం. దేవుని మీద ఆధారపడితే 30 60 100 అన్ని ఈవులతో సంతృప్తి పొందుతాం. కాబట్టి అట్టి ఘనమైనటువంటి స్థితిని పొంది ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు మనందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్.